అందరికి ప్రెజలాడండి. నేను మీ రఘుముద్రి పీటర్ నాయుడు, WCC గ్లోబల్ చీఫ్ని. అభినయ్ దర్శన్ గారు ఈరోజు విడుదల అవటము జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నేను చాలామంది షేర్ చేశాను. ఏ రకమైన కేసెస్, సెక్షన్స్ దాన్ని యాడ్ చేశారు. ఒకవేళ డ్రామా అనుకుంటే 100% డ్రామాకు సంబంధించిన కేసుల్ని యాడ్ చేసి ఉంటే ఈరోజు ఖచ్చితంగా మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం. కానీ అది డ్రామా కాదనో, లేకుంటే డ్రామాకి సంబంధించిన ఎవిడెన్స్ సరిగా లేకనో ఈరోజు ఒక తప్పుడు కేసులు పెట్టినట్టుగా, మతపరమైనవి, మత ఘర్షణలు, ఇతర దేవీ దేవతలను దూషించినట్టుగా, రిలీజియస్ హేట్రేడ్, రిలీజియస్ అక్కడ గొడవలు క్రియేట్ చేస్తున్నట్టుగా ఆ ఒక ఎఫ్ఐఆర్, BNS సెక్షన్లు కనబడతా ఉన్నాయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అన్యాయపు కేసులు ఇంకెవరి మీద రాకుండా ఖచ్చితంగా క్రైస్తవ్యం మొత్తము మాట్లాడుతుంది, పోరాటం చేస్తుంది, గవర్నమెంట్ని ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఎవరైతే పోలీసు వాళ్ళు, SP కానీ, CA కానీ, SIలు కానీ ఈ తప్పుడు కేసులు పెట్టి ఆధారాలు లేకుండా పెట్టిన సెక్షన్లకి వారు ఖచ్చితంగా రేపు కోర్టులో జడ్జి గారి ముందు ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఈ విషయంలో WCC ఖచ్చితంగా నిలబడుతుంది, న్యాయం కోసము పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.